హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ బైక్. ఈ బైక్ మీరు ఇక్కడ గమనించారంటే సెంటర్ ఛాంబర్ దగ్గర నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది. ఆ ఛాంబర్ అనేది ఇంతకు ముందుకు పగిలిపోయింది. ఆల్రెడీ దానికి వెల్డింగ్ అయితే చేయించారు, అయినా కూడా లీకేజ్ అనేది అలాగే ఉంది. అందుకని మనం మళ్ళీ దీన్ని ఇంజన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించారంటే మనకి అక్కడ వెల్డింగ్ అయితే చేశారు. ఇది స్టార్టింగ్లో పెట్టామంటే మనకి డ్రాప్స్ అనేది ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉంది. ఆయిల్ లీకేజ్ అవుతుంది అని అన్న మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ మీరు హెడ్ పైన బోల్టాలు చూసారంటే అక్కడ కూడా మనకి ఆయిల్ చెమ్ అనేది ఉంది. ఈ బోల్ట్ అనేది స్లిప్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మిషన్తో అయితే తిప్పుతున్నాను. అది రావడమే ఫ్రీగా వచ్చేసింది. మీరు ఇక్కడ గమనించారంటే మనకి అది అక్కడక్కడ ఆడుతుంది. ఇక్కడ 10 సైజ్ బిట్ మీకు అర్థం కావాలన్నట్టు దాన్ని వేసి కూడా తిప్పడం అయితే జరిగింది. మనం 1-2 సార్లు ఏదైనా ఓపెన్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకున్నామంటే మళ్ళీ ఫిట్టింగ్ అప్పుడు అనేది ఏ ఇబ్బంది అయితే ఉండదు. దీనికి ఒక బోల్ట్ అయితే స్లిప్ అయిపోయింది. ఫిట్టింగ్ అప్పుడు అయితే దానికి థ్రెడ్డింగ్ అయితే వేయించాలి. దానికి ఆల్రెడీ ఇంతకు ముందుకు అయితే ఓపెన్ చేశారు. ఇది మనకి ఓపెన్ చేయగానే దీని పరిస్థితి ఏంటి అనేది, ఓపెన్ చేశారా లేదా, సీల్ ఇంజనా లేదా అనేది అర్థమైపోతుంది. ఇంతకు ముందుకు ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఆ ఛాంబర్ వెల్డింగ్ కోసం ఓపెన్ చేశారా దేనికోసం అని అయితే తెలియదు. అన్న సెకండ్ హ్యాండ్లో బైక్ అయితే తీసుకున్నారంట. తీసుకోక ముందుకే ఈ ప్రాబ్లం అయితే ఉంది. మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. దాన్ని గమనిస్తే ఆయిల్ లీకేజ్ అవుతూ ఉంది. బైక్ పైన వెల్డింగ్ అయితే చేయించవచ్చు, కానీ ఆయిల్ చిల్లు మళ్ళీ మిగిలిన ప్యాకింగ్స్ అన్నీ అయితే పోతాయి. మళ్ళీ సెట్ అవుతుందా లేదా అనే గ్యారెంటీ ఉండదు. కాబట్టి మొత్తం ఇంజన్ ఓపెన్ చేసి నీట్గా ఆయిల్ లీకేజ్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఛాంబర్ మొత్తం అయితే మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేసి ఛాంబర్ అయితే వెల్డింగ్ చేయించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ టైమింగ్ చైన్ మనం అన్నీ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే పెడతా. వీడియో అయితే లెంత్ అయితే వస్తుంది. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరున్నా కూడా లైక్ చేసి అయితే చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి మన వీడియోస్ అనేది రీచ్ అనేది అవుతాయి. షార్ట్ వీడియోలు అయితే నేను ఎక్కువ పెడుతుంటా. ఫుల్ వీడియో అనేది మనకంత రీచ్ ఉండదు అనే ఉద్దేశంతో ఫుల్ వీడియోస్ అయితే చేస్తూ ఉండను. ఇంకా ఇటువంటి ఫుల్ వీడియోస్ కావాలంటే కూడా వాళ్ళు కూడా మనకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి. వీటికి మామూలుగా నార్మల్గా అన్ని బైక్లకు ఉన్నట్టు వాల్ అడ్జస్టర్లు అయితే ఉండవు, సిమ్ములు అయితే ఉంటాయి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకు పెద్ద వాల్ సైడ్ వచ్చేసి కాస్త సిమ్ములు అనేది బయటకు ఉన్నాయి, చిన్న వాల్ సైడ్ అయితే లోపల ఉన్నాయి. మనం వాల్ అడ్జస్టర్లు కూడా సేమ్ ఎలా పెడతామో చిన్న వాల్ అనేది కాస్త లూజ్ పెడతాం, పెద్ద వాల్ అనేది టైట్ పెడతాం. అదేవిధంగా దీనికి పొజిషన్ కూడా మీరు అక్కడ సిమ్ములు గమనించారంటే అదే పొజిషన్లో అయితే ఉంది. హెడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఆ సిమ్ములు అటు ఇటు రాంగ్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం దానికి లాక్ అయితే వేసుకుంటున్నాం, ఆ సిమ్ములు ఊడిపోకుండా. మీరు అయితే చూడొచ్చు, 2 క్యాన్ సాఫ్ట్లు ఫిట్ చేసి పైన మనం బోల్టాలు ఫిట్ చేసామంటే మనకి ఆ హెడ్ లోపల ఉన్న ఆ సిమ్ములు అనేది బయటకు అనేది పడిపోదు. మళ్ళీ అవి పడిపోయి అటు ఇటు రాంగ్ పెట్టినా కూడా మనకి బీటింగ్ అనేది చేంజ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ బీటింగ్ ఆడడం, స్లో బీటింగ్ ఆడకపోవడం అదంతా జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం హెడ్కి ఓపెన్ చేసిన తర్వాత లాక్ అయితే వేసుకుంటున్నాం. మొత్తం మనకి బోర్డ్తో పాటు అయితే బయటకు అయితే వస్తుంది. ఇది సింగిల్ హెడ్ అయితే రావడం లేదు. మొత్తం సెట్ అయితే బయటకు తీసాము. ఇప్పుడు మనం రివర్స్ చేసినా కూడా ఆ సిమ్ములు అనేది బయటకు అనేది పడవు, ఎందుకంటే లాక్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి పైన మనకి ఏదైతే కప్పు ఉంటుందో ఆ కప్పు ఫిట్ చేసి పెట్టినాం. కాబట్టి మనం ఎలా తిప్పినా ఏం చేసినా కూడా అందులో ఉన్న సిమ్ములు అయితే బయటకు అయితే పడిపోవు. కాబట్టి మనం ముందు జాగ్రత్తతో ఎటువంటి రిస్క్ ఉండకూడదు. ఎందుకంటే అవి దొరకాలన్నా కూడా మనకి వెంటనే కేటీఎం బైక్లో స్పేర్స్ అనేది దొరకవు. కాబట్టి అలా అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్లచ్ కప్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. దీని ఇంజన్ ఓపెన్ చేయడానికి కేవలం మనకి ఆ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమే ఎక్కువగా ఓవర్గా అయితే కారుతుంది. స్టార్టింగ్లో మీకు చూపించలేదు, స్టార్టింగ్లో చూపించింటే మీకు అయితే అర్థమైపోయేది. మనం ఒక రౌండ్ తిరిగి వచ్చి బైక్ పెట్టామంటే ఆటోమేటిక్గా డ్రాప్స్ అయితే పడిపోతూ ఉంది. నేను ఆల్రెడీ ఇంజన్ ఓపెన్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ బోల్టాలు అనేది కొట్టి తీశారు. దానికని నేను ఇంజన్ అయితే ఓపెన్ చేశారని చెప్పాను. మనకి ఆ బోల్టాలు ఏవైతే ఉంటాయో అవి మనకి స్టాండర్డ్ స్కూల్ ఎవరితోనో శానంతోనైతే కొట్టి తీశారు. దానిపైన మార్కులు అయితే ఉంటాయి. వాటిని బట్టి మనకు ఓపెన్ చేశారని అర్థమవుతుంది. ఇంకా ఫుల్గా ఓపెన్ చేశారా లేదా ఫుల్ ఇంజన్ అనేది కూడా అర్థమవుతుంది. ఫుల్ ఇంజన్ కూడా ఓపెన్ చేశారు. దీనికి సెంటర్ ప్యాకింగ్ అనేది వేయలేదు. సెంటర్ ప్యాకింగ్ అనేది కేటీఎం బైక్లకు అనేది వస్తుంది. మనకి దీనికి సెంటర్ ప్యాకింగ్ కూడా వేసలేరు. దాన్ని బట్టి దీనికి ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేశారని చెప్పాం. మనకి ఇక్కడ మ్యాగ్నెట్ సైడ్, క్లచ్ సైడ్ అంత సెక్షన్ ఏది ఉండదు. కానీ కేటీఎం బైక్లకు కానీ ఎన్ఎస్ బైక్లకు కానీ మ్యాగ్నెట్ సైడ్ అనేది ఎక్కువ టైమింగ్ అయితే ఉంటుంది. ఇది మళ్ళీ యమహా బైక్లకు పోయిందంటే ఇదే టైమింగ్ వచ్చేసి క్లచ్ సైడ్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ వీల్ది. ఆ బ్యాలెన్సింగ్ వీల్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే క్రాంక్ అనేది వెనక్కి వచ్చేటప్పుడు ఆ బ్యాలెన్సింగ్ వీల్ ప్రెజర్ అనేది దానిపైన కాస్త పడి వెనక్కి నెట్టినట్టు అవుతుంది. దానికోసం అయితే మనకి ఆ బ్యాలెన్సింగ్ వీల్ అయితే ఇస్తారు. వాటికి టైమింగ్ మార్క్ అయితే ఉంటుంది కంపల్సరీ. మనం ఇప్పుడు 1 వే క్లచ్ ఇక్కడ పికప్ కాయలు అయితే పక్కకైతే తీసుకుంటున్నాం. దీని వెనక టైమింగ్ అనేది కంపల్సరీగా అయితే చెక్ చేసుకోవాలి. ఇది రాంగ్ పెట్టినారంటే లోపల క్రాంక్ అలాగే ఆ బ్యాలెన్సింగ్ వీల్ అనేది తగిలే అవకాశం ఉంటుంది. అది టైమింగ్ కంపల్సరీ 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ వీల్స్ అయితే 2 అయితే పక్కకు తీసేసాం. ఇక్కడ టైమింగ్ చూడండి, మనకి ఇక్కడ ఆ పన్నుకి దానికి లైన్కి పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఏమాత్రం మిస్టేక్ చేసినా లోపల క్రాంక్ ఆ బ్యాలెన్సింగ్ వీల్ అనేది తగిలే అవకాశం అయితే ఉంటుంది.
క్రాంక్ ప్రెజర్ తగ్గించడానికి మనకి ఆ బ్యాలెన్సింగ్ వీల్ అయితే ఇస్తాడు. మిగిలిన వర్క్ అయితే ఏది ఉండదు. మనకి ఏదైనా కిందకు వచ్చేటప్పుడు దానిపైన కాస్త ప్రెజర్ వేలాడదీసామంటే ఇంకా త్వరగా కిందికి వస్తుంది కదా, అదేవిధంగా క్రాంక్ అనేది మనకి పైకి పోయి కిందికి వచ్చేటప్పుడు ఈ బ్యాలెన్సింగ్ వీల్ అనేది ఉపయోగపడుతుంది. దాని బరువుతో కాస్త త్వరగా అనేది బయటకు అంటున్న కిందకి అనేది వస్తుంది. ఆ ప్రెజర్ ఇది కాస్త అనేది తీసుకుంటుంది. దానికోసం బ్యాలెన్సింగ్ వీల్ ఓన్లీ పిస్టన్ పైన తక్కువ ప్రెజర్ పడాలి, క్రాంక్ పైన తక్కువ ప్రెజర్ పడాలి కిందకు వచ్చేటప్పుడు అనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంజన్ అయితే ఓపెన్ చేసాం, మీరైతే చూడొచ్చు. గేర్ వీల్స్ అన్నీ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఛాంబర్ మాత్రమే ప్రాబ్లం ఉంది. క్రాంక్ అన్నీ ఏవైతే చేయడం లేదు. ఛాంబర్ అయితే నీట్గా కడిగి కర్నూలుకి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. సెంటర్ ప్యాకింగ్ అయితే దీనికైతే వేయలేదు. ఇక్కడ మనం నీట్గా వెల్డింగ్ చేయించాలి. దీనికి మళ్ళీ లీకేజ్ రాకూడదు. 1-2 సార్లు లేట్ అయినా పర్లేదు, కానీ మళ్ళీ ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాతనే లీకేజ్ ఉందా లేదా అనేది మనకు బయటపడుతుంది. కాబట్టి కాస్త అనుభవం ఉన్న వాళ్ళతో చేయించుకుంటేనే బెటర్. మనం ఎలా పడితే అలా చేయించుకొని మళ్ళీ లీకేజ్ వచ్చిందంటే మొత్తం ఇంజన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ వెల్డింగ్ చేసేది మన చేతుల్లో ఉండదు కాబట్టి దగ్గర ఉండి చెప్పి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది అయితే మనం చెప్పి రిక్వెస్ట్తో అడిగామంటే కంపల్సరీ ఎవరైనా కానీ చేస్తారు. నార్మల్గా మనం కర్నూలు వెళ్ళి అన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా అయితే ఇక్కడే చేస్తుంటాం. మనం అన్న వాళ్ళకి చెప్పి వెళ్ళామంటే నీట్గా అయితే చేసి పెడతారు. మనం అంతా ఇప్పటివరకు అయితే ఏదైతే చేసింది ప్రాబ్లం అయితే రాలేదు. చాస్ బెండ్ కానీ అన్ని కానీ అన్న వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంటాం. మనం రెగ్యులర్గా ఇక్కడే అయితే చేయించుకునేది. ఇంకా మనం వెల్డింగ్ అయితే చేయించుకున్నాం. ఇది కాస్త స్టెప్ అయితే బయటకు వచ్చింది. లేత దగ్గరకు తీసుకొని వెళ్ళి దాన్ని అయితే నీట్గా లెవెల్ అయితే చేపిస్తా. ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను మీకు దాన్ని. ఇది కాస్త స్టెప్ అయితే బయటకు వచ్చింది. దాన్ని ప్యాకింగ్ కిట్తో సమానంగా అయితే ఉండాలి. అది కాస్త ఎడ్జ్ బయటకున్నా కూడా మళ్ళీ అక్కడ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా లెవెల్గా అయితే చేయించుకోవాలి. మన రఫీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాం. దాన్ని లెవెల్గా అయితే అది స్టెప్ బయటికి లేకుండా నీట్గా అయితే జాగ్రత్త అయితే తీసుకుంటున్నా. కాస్త లోపలకున్న ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకింగ్ సీటింగ్ అయితే ఉంది. దాన్ని కాదని బయటకు వచ్చిందంటే సెంటర్ ఛాంబర్ అనేది అంత పర్ఫెక్ట్గా కూర్చోదు, మళ్ళీ ఆయిల్ లీకేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని నీట్గా లెవెల్ చేయించుకొని క్రాంక్ అయితే హైడ్రాలిక్ మిషన్తో అయితే ప్రెస్సింగ్ అయితే చేయించడం జరుగుతుంది. మనం బలవంతంగా కొట్టి కూడా చేయొచ్చు, కానీ ఆ వర్క్ అనేది అంత కంఫర్ట్గా ఉండదు, క్రాంక్ కూడా బాగుండదు. కాబట్టి హీట్ చేసి చేయించినా కూడా మనకు సింపుల్గా అయితే పోతుంది. మనకి హీట్ చేయించి మనకైతే అది అలవాట్లేదు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం రెగ్యులర్గా ఇలా పెద్ద బైకులకు అన్నిటికీ మనం లేత్ దగ్గరకు తీసుకొని వెళ్ళి చేయిస్తుంటాం. క్రాంక్ అయితే చూడండి మనకి దానిపైన ఓన్లీ బేరింగ్ పైన ప్రెజర్ పడింది కాబట్టి సింపుల్గా అయితే తిరుగుతుంది. మీకు ఓపెన్ చేసేటప్పుడు అయితే చెప్పా, ఇక్కడ ఒక థ్రెడ్డింగ్ అయితే పోయింది 10 సైజ్ బోల్టాకి, ఆయిల్ లీకేజ్ అయితే వచ్చింది అని మీరు చూశారు. దీనికి మళ్ళీ మనం థ్రెడ్డింగ్ అయితే వేయించుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేశాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని గమనించుకుంటూ ఉండాలి. అలాగే ఇది న్యూట్రల్ లైట్ కూడా పడలేదు. ఇంతకు ముందుకు ఓపెన్ చేసిన వాళ్ళు ఆ న్యూట్రల్ లైట్కి మనకి స్ప్రింగ్ అయితే ఉంటుంది. స్ప్రింగ్ పైన ఒక టోపీ బుస్ అయితే ఉంటుంది. ఆ టోపీ బుస్ అనేది పోగొట్టారు. దాన్ని మనం ఇక్కడ కర్నూలులో అయితే అడిగాం. మనకి ఎన్ఎస్ బైక్లకు కూడా సెట్ అవుతుంది, అది ఉన్నా పర్లేదని మనం షోరూమ్లో కానీ మనం స్పేర్స్ ఎక్కడ తీసుకుంటాం అక్కడ కూడా అడిగాం. ఎక్కడైతే దొరకలేదు. దానికి ఏదైనా చేద్దాం ఆల్టర్నేట్గా అయితే అనుకోవడం అయితే జరిగింది. అది నార్మల్గా ఇంజన్ ఓపెన్ చేయకుండా కూడా బయట నుంచి కూడా వేయచ్చు. దొరికినప్పుడు ఎప్పుడైనా కూడా దాన్ని అయితే ఫిట్ చేసుకోవచ్చు. అది ఏంటనేది కూడా మీకు అయితే తర్వాత అయితే చూపిస్తాం. ముందుగా దీనికైతే మనం 10 సైడ్ స్లివ్ అయితే వేయిస్తున్నాం. మీరైతే చూడొచ్చు మనకి స్లివ్ అయితే వేశారు. అది పైకి అయితే ఉన్నది మొత్తం అయితే నీట్గా దాని లెవెల్ అయితే చేయించడం అయితే జరిగింది. ఇక మనం కూలెంట్ ఆయిల్ సీల్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి కూలెంట్ ఆయిల్ సీల్ వచ్చేసి మనకి బజాజ్ NS 200లో అయితే సరిపోతాయి, వేరే ఏం అవసరం లేదు. మనకి KTM దొరకలేదంటే వీటికి అంటే ఒక దానికి స్టెప్ అయితే ఉంది కదా, ఆ స్టెప్ అయితే బజాజ్ దాంట్లో ఉండదు, KTM దాంట్లోకి అయితే ఉంటాయి. మనకి దొరకని సమయంలో మనకి NS 200 అయితే సెట్ అవుతాయి. ఇది కూడా మీకు దొరకలేదు అనుకుంటే స్పెండర్ గేర్ లివర్ ఆయిల్స్ కూడా మనకైతే సెట్ అవుతుంది. అది కూడా ఎప్పటికైనా మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్పెండర్ గేర్ లివర్ ఆయిల్ సీల్ కూడా సెట్ అవుతుంది. ఇది న్యూట్రల్ లైట్ అయితే మనకి స్ప్రింగ్ ఉంది, దానిపైన వచ్చే బుస్ అయితే లేదని చెప్పాం కదా, దాన్ని ఏదైనా ఆల్టర్నేట్గా సెట్ చేద్దాం అని అయితే మనం అయితే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒక వాల్ తీసుకొని ఆ బుస్ ఎంత ఉంటుందో అంత కట్ చేసి రెడీ చేద్దాం అనే ఉద్దేశంతో మనం వాల్ని అయితే దాని లెవెల్గా అయితే తీసుకున్నాం. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి ఇక్కడ లోపల ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది. ఇది లోపలికి మనకి న్యూట్రల్ అయినప్పుడు గేర్ షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఏ గేర్లో ఉన్నది అన్నీ అయితే దీని నుంచి అయితే చూపిస్తూ ఉంటుంది మనకి. కానీ అక్కడ స్ప్రింగ్ అయితే పెట్టారు ఇంతకుముందుకు ఓపెన్ చేసిన వాళ్ళు. ఆ బుస్ అయితే టోపీ బుస్ మాదిరి అయితే ఉంటుంది, అది అయితే పోగొట్టారు. మనం దీన్ని అయితే కట్ చేసాం. ఇలా లెవెల్గా అయితే ఉండాలి, లోపలికి బయటకు అయితే ఆడుతూ ఉండాలి. దీన్ని అయితే వర్క్ జరుగుతుంది అని అయితే గ్యారెంటీ అయితే లేదు, కానీ మనం అయితే సెట్ చేసాం. అంతో ఇంతో వర్క్ జరిగితే మేలు కదా అనే ఉద్దేశంతో కొత్త దానికోసం అయితే ట్రై చేసాం. కొత్తదైతే లేదని చెప్పారు. ఇది మొత్తం ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత కానీ అటు సైడ్ అనేది మనకి దాని కప్ అయితే వస్తుంది. అది ఓపెన్ చేసి కూడా సింపుల్గా అయితే వేసుకోవచ్చు మనకి. కాబట్టి దాంతో అంత రిస్క్ అయితే లేదు. ఎప్పుడైనా దొరికినప్పుడు కూడా మనకి న్యూట్రల్ లైట్ కంపల్సరీ కావాలనుకుంటే దాన్ని అయితే చేసుకోవచ్చు. మళ్ళీ
ఇంజన్ ఓపెన్ చేసి అంటే కొంచెం టైం తీసుకొని కానీ దాన్ని అయితే తెప్పిస్తుంటాం. ఇంజన్ ఓపెన్ చేసే అవసరం అయితే లేదు. అది వేయాలంటే లోపల ఉన్న స్ప్రింగ్ పైన ఉన్న బుస్ స్ప్రింగ్ అయితే ఉంది. గేర్ వీల్స్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయాయి. ఆల్రెడీ మనం దానికి ఛాంబర్కి ఇంకొక ఛాంబర్కి అయితే క్రాంక్ అయితే ప్రెస్సింగ్ అయితే చేసాం. ఇంతకుముందుకు దీనికి సెంటర్ ప్యాకింగ్ అయితే వేయలేదు. ఎన్ఎస్ బైక్లకు వాటికైతే సెంటర్ ప్యాకింగ్ అయితే రాదు. కేటీఎం బైక్లకు అయితే ఆల్మోస్ట్ కంపల్సరీ అయితే ఇస్తారు. కేటీఎం 125 నా బైక్ కూడా దానికి మనకి సేమ్ అయితే ప్యాకింగ్ అన్నీ అయితే ఉన్నాయి. దీనికి ఇంతకుముందుకు ఓపెన్ చేసిన వాళ్ళు ప్యాకింగ్ అయితే వేయలేదు. మళ్ళీ జాగ్రత్తతో ప్యాకింగ్, దీనికి సెంటర్ ప్యాకింగ్ లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ ఆయిల్ లీకేజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మనమైతే వేయడం అయితే జరుగుతుంది. పెద్ద బైక్లకు అయితే చాలా వాటికైతే సెంటర్ ప్యాకింగ్ అనేది ఇవ్వరు. సెంటర్ ఛాంబర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. మీరు అయితే చూడొచ్చు, మనకి ఇక్కడ సైడ్కి నేను మిషన్ బిగించేటప్పుడు ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఆ న్యూట్రలైట్ స్విచ్ అయితే వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎప్పుడైనా కూడా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మనం చాబీ వేసుకొని ఈ టైమింగ్ వీల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు, సేమ్ మార్క్ ఓపెన్ చేసేటప్పుడు లైన్ ఎలా ఉందో అదే లైన్ ప్రకారం టాప్లో అయితే పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఆటోమేటిక్గా టాప్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ గమనించుకోవచ్చు, కింద ఒక చాబీ అయితే ఉంటుంది, దానిపైన మళ్ళీ వాచర్, దానిపైన వచ్చేసి చెక్ నట్ అయితే ఉంటుంది. మనకి ఆ లైన్ అనేది సరిసమానంగా అయితే ఉండాలి. ఏమాత్రం రాంగ్ ఉన్నా కూడా క్రాంక్కు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఎప్పుడైనా కూడా టైమింగ్ పెట్టుకునేటప్పుడు ఆ లైన్ ప్రకారం అయితే పెట్టేసుకోవాలి. టైట్ చేసేటప్పుడు ఆ నట్టుని కాస్త జాగ్రత్తగా అయితే టైట్ చేయండి. అది క్రాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక NS 200 బైక్ అయితే క్రాక్ వచ్చింది మనం టైట్ చేసేటప్పుడు. కాబట్టి మీకైతే చెప్తున్నా, ఇక్కడ వైర్స్కి అయితే మనకి ఈ పికప్ కాయల వైర్స్ అన్నిటికైతే ఒక క్లాంప్ అయితే వచ్చింది. అలాగే మనకి వన్ వే క్లచ్ వీల్ పైన కూడా ఇంకొక పట్టీ అయితే వస్తుంది. మొత్తం టోటల్గా 2 పట్టీలు అయితే ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకటి కింద వైర్లకు ఒక పట్టీ అయితే ఉంటుంది. ఇక్కడ వన్ వే క్లచ్ ఏదైతే ఉందో దీనిపైన కూడా ఒక పట్టీ అయితే వస్తుంది. మ్యాగ్నెట్ సైడ్ వచ్చేసి 2 పట్టీలు అయితే ఉంటాయి. ఏవి ఎక్కడ అని టెన్షన్ పడకుండా మీరు అయితే ఇక్కడ చూడొచ్చు, కింద ఒక పట్టీ అయితే బిగించాం కదా, ఇక్కడ మనకి ఈ వన్ వే క్లచ్ వీల్కి అయితే ఇంకొక పట్టీ అయితే ఉంటుంది. 2 పట్టీలు అయితే మనకి ఇక్కడ సైడ్ అయితే ఉంటాయి. మనకి అది ఫ్రీగా అయితే తిరగాలి, ఫ్రీగా అయితే తిరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా పైన మ్యాగ్నెట్ ఫిట్ చేసి ప్యాకింగ్ ఫిట్ చేసామంటే ఇటు సైడ్ వర్క్ కూడా కంప్లీట్, మనకి మ్యాగ్నెట్ సైడ్ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. మనకి NS 200 బైకులు కానీ ఈ KTM బైకులు కానీ ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. ఓన్లీ ఒక హెడ్లో మాత్రమే చేంజ్ అయితే జరుగుతుంది. వాళ్ళకి వాల్ అడ్జస్టర్లు అయితే ఉంటాయి. ఇటు సైడ్ వీటికైతే NS బైక్లకు అయితే వాల్ అడ్జస్టర్లు అయితే ఉండవు. KTM బైక్లకి సిమ్ల మీద రన్ అవుతాయి, వాటికి వాల్ అడ్జస్టర్లు అయితే ఉంటాయి. రెండిటికి అది మాత్రమే అయితే తేడా అవుతుంది. మీకు క్లచ్ కప్ కానీ మ్యాగ్నెట్ కప్ కానీ సేమ్ ప్యాకింగ్స్ కానీ ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోతాయి. మనకి క్లచ్ కవర్ ప్యాకింగ్ కానీ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ కానీ మ్యాగ్నెట్ సైడ్ అయితే మనకి వర్క్ అయితే అయిపోయింది. అక్కడ మనకి మ్యాగ్నెట్ వైర్స్ ఏవైతే బయటకు వస్తాయో లోపల నుంచి కూడా మనకి పికప్ కాయల వైర్ అయితే ఉంటుంది. 2 ఓపెన్ చేసి కాస్త పేస్ట్ అయితే ఎక్కువ పెట్టండి, ఎందుకంటే వీటికి ఎక్కువగా ఆయిల్ లీకేజ్ అయితే ఉంది. మనకి ఆయిల్ లీకేజ్ అవుతుంది అక్కడ. రింగులు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాము. అది బోరుకు వచ్చే అవకాశం ఉందా లేదా అన్నీ గమనించుకొని మనం పిస్టన్ అయితే బయటకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి రింగులు అయితే పర్ఫెక్ట్గా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్యాకింగ్ కిట్ అంతా మనం హైదరాబాద్ నుంచి మన ఫ్రెండ్స్తో అయితే తెప్పించుకున్నాము. హైదరాబాద్ చార్మినార్ పక్కన ఏదో చెప్పారు, అది శివాజీ నగర్ అనుకుంటా, నాకు అంత పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదు. 1000 రూపాయలు అయితే మనకి ప్యాకింగ్ కిట్ అయితే ప్యాకింగ్ కిట్కి అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ వస్తూ ఉంటే వాళ్ళతో పాటు అయితే తీసుకున్నాను. స్పార్క్ ప్లగ్ అయితే మనకి NS బైక్లది పెద్దది ఏదైతే ఉంటుందో అదైతే సెట్ అవుతుంది. మనకి అక్కడ ఒక ప్లగ్ అడిగితే వాళ్ళు రేటు దానిపైన ఉన్నది తీసేసి 380 రూపాయలు చెప్పారు. 280 రూపాయలు కదా పడేది నేను అని వాళ్ళని ఫోన్లో అయితే వాళ్ళు అడిగితే వాళ్ళు అయితే సరిగా రెస్పాండ్ అయితే కాలేదు. అక్కడ సైడ్ షాప్ వాళ్ళు రేట్ తీసేసి ఇంతలా అమ్ముతున్నారా అని అయితే నేనైతే అనుకున్నా. ఇంకా టైమింగ్ వీల్ అన్నీ ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, పర్ఫెక్ట్గా టాప్ అయితే ఉండాలి. మనకి ఈ క్యాన్ సాఫ్ట్లు ఏవైనా కూడా 2 టాప్లో అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉండాలి. 2 ఒకటే సైడ్ అయితే ఫేస్ అయితే ఉండకూడదు. మీరైతే చూడొచ్చు పైన ఆ టీ మార్క్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఆ అడ్డ లైన్స్ అనేది మనకి ఛాంబర్ ఏదైతే ఉందో దాని లెవెల్గా ఉండాలి. అలాగే క్యాన్ సాఫ్ట్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉండాలి. అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ టాప్ అయితే. ఏమాత్రం కాస్త అటు ఇటు మిస్ చేసినా కూడా మిక్సింగ్ అనేది 100% అయితే మిక్సింగ్ అయితే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఫిట్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ దీనికి మనకి పైన కప్పుకి ఏదైతే థ్రెడ్డింగ్ అయితే పోయిందో దానికి స్లివ్ అయితే వేయించాం కాబట్టి ఇక్కడ నుంచి ఆయిల్ లీకేజే అయ్యే అవకాశం కూడా మనకు ఉండదు. ముందుగానే అన్నీ చెక్ చేసుకుంటూ ఏది ప్రాబ్లం ఉంది, ఏది బాగుంది అని ఓపెన్ చేసుకునేటప్పుడే గమనించుకుంటూ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి దానికి తగినట్టు వర్క్ అయితే అంతా చేసుకుంటూ అయితే వచ్చాము. ఇంకా ఓన్లీ క్లచ్ సైడ్ ఫిట్టింగ్ చేసామంటే ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోతుంది. గేర్లు అయితే 5 పడుతున్నాయా లేదా అని మనమైతే చెకింగ్ అయితే చేస్తున్నాం. మీరైతే ఇక్కడ చూడొచ్చు, మనకి వెనక సైడ్ వీల్ పట్టుకొని అయితే తిప్పుతున్నాం. ఇటు సైడ్ ఫ్రంట్ క్లచ్ వీల్ని పట్టుకొని కూడా చెక్ చేయొచ్చు, కానీ వీడియోలో కనిపించదు అనే ఉద్దేశంతో
మనం గేర్లు అయితే చెక్ చేసుకున్నాం, పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనం చిన్న మిస్టేక్ అయితే చేసుకున్నాం. క్లచ్ బెల్ ఫిట్ చేసిన తర్వాత టైమింగ్ చైన్ అయితే ఫిట్ చేయాలి. ముందుగానే ఫిట్ చేసామంటే మనకి క్లచ్ బెల్ అనేది ఎక్కదు. మనం కాస్త టెన్షనర్ లూజ్ చేసేసి టైమింగ్ వీల్ కాస్త బయటకు అనుకొని కింద వైపు క్లచ్ బెల్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మీరైతే క్లచ్ బెల్ ఫిట్ చేసిన తర్వాతనే టైమింగ్ చైన్ అయితే ఎక్కించుకోండి, లేదంటే మనకి ఈ క్లచ్ బెల్ అనేది లోపలికి అయితే వెళ్ళదు. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మనం ఇక్కడ మర్చిపోయి నార్మల్ బైక్లకు అన్నట్టు అయితే ఫిట్ చేసాం. మళ్ళీ NS 125 కానీ వాటికైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఓన్లీ 200 నుంచి KTM బైక్లకు అయితే కంపల్సరీ క్లచ్ బెల్ బయటకు రావాలంటే ఆ టైమింగ్ చైన్ అనేది కాస్త బయటకు అయితే తీసుకోవాలి. క్లచ్ సైడ్ వర్క్ కూడా అయిపోయింది. మనం బైక్ అయితే వర్క్ అయిపోగొట్టేసి ఒక 2 డేస్ అయితే మనం రన్నింగ్ కూడా చేసాం. రన్నింగ్ చేసిన తర్వాత ఏమైనా లీకేజ్ ఉందా అన్న అయితే గమనించుకున్నాం. ఎటువంటి లీకేజ్ అయితే లేదు. మీకు షార్ట్ వీడియోలో కూడా మీకైతే దాని బీటింగ్ అంతా అయితే వినిపించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.